ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో ఘనంగా జరిగిన ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల విజయోత్సవ సభ. పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, జిల్లా జనసేన అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సరణాల మాలతీ రాణి. 4 మండలాల నుండి ర్యాలీగా సభకు తరలివచ్చిన వేలాది మంది ఎన్డీఏ కూటమి నేతలు. అభివృద్ధి, సంక్షేమంతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం. ఎమ్మెల్యే ధర్మరాజు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో కమ్మ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహించిన ఈ సభకు 4 మండలాల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధర్మరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శ్రీమతి సరణాల మాలతీ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ, అభివృద్ధి ఓ సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు. ప్రధానమంత్రి సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, గత ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరిస్తూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వేలాది మంది ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీగా సభకు తరలివచ్చి కార్యక్రమానికి విశేష స్పందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎన్డీఏ కూటమి పార్టీల మండల అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, గ్రామాధ్యక్షులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, ఏఎంసీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు. ఈ పెన్షన్లే కాదు, తల్లికి వందనం అంటే మనం చూసాం గత ప్రభుత్వంలో. మన అందరం కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి మన అందరం కూడా మీ ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారని మీ అందరికి తెలియజేస్తాం. ఈ రోజున కూటమి పరిపాలనలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఉంగుటూరులో విజయోత్సవ సభ జరగడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి, అలాగే డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత శాంక్షన్ అయినాయో కూడా ఈ రోజున ఒకసారి పునశ్చరణ చేసుకోవడం జరిగింది. ఎంత అద్భుతంగా అమరావతికి 15,000 కోట్లు, అలాగే మరి పోలవరాన్ని పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా బాధ్యత స్వీకరిస్తూ వచ్చే సంవత్సరానికల్లా పోలవరాన్ని కంప్లీట్ చేసే విషయంలో కూడా కేంద్రం సమాయత్తం అవడం కూడా చాలా సంతోషించే విషయంగా ఈరోజు చర్చకి రావడం జరిగింది. అలాగే ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మరి పల్లె పండుగ సభలో భాగంగా అనేక రోడ్ల నిర్మాణం, అలాగే రోడ్ అండర్ బ్రిడ్జిలు అనేక నిర్మాణాల మీద కూడా తొందరలోనే ప్రారంభం కావడం జరుగుతుంది. అమృత భారత్ లో భాగంగా అనేకమైన రైల్వే స్టేషన్లని మరి అభివృద్ధి చెందించడం, వందే భారత్ అనేక ఏర్పాటు చేయటం, అలాగే అనేక విమానాశ్రయాలను కూడా మరి పూర్తిగా ఏర్పాటుకి ఒక 10 విమానాశ్రయాలు రెడీ అవడం జరుగుతుంది. తొందరలోనే తాడేపల్లిగూడలో కూడా విమానాశ్రయం రెడీ అవుతుంది, శాంక్షన్ అవడం జరిగింది. ఫసల్ బీమా యోజన లాంటివి గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెడితే ఈ రోజున మరలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫసల్ బీమా యోజన కూడా ప్రజలకి, రైతులకి అందుబాటులో తీసుకొచ్చి మరి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు అన్నదాత సుఖీబాబుతో పాటు సంవత్సరానికి 20,000 రైతులకి చేదోడు బాదోడుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా, అలాగే ఏదైతే పంచాయతీరాజు దేశంలోనే నెంబర్ 1 గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధ్యతాయుతంగా చేయటం, ఇవన్నీ కూడా చాలా సంతోషించే విషయాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో వాటిలన్నింటిని కూడా మీ మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేయడానికి, అలాగే ఎంతో సంతోషంగా స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా మనం ఒక పండగ వాతావరణంలో చేసుకుంటే ప్రజల యొక్క కోరిక ప్రకారం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం
దీనికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మీ అందరి తరఫున కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత జయప్రదం చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఈ 2 సంవత్సరాల్లో ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా 700 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల్ని అలాగే 460 కోట్లతో సుమారుగా సంక్షేమాన్ని అందరికీ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా అందించడం. మనం అనేక కార్యక్రమాలని అంటే గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో పెన్షన్ ఉంది. ఆ పెన్షన్ ని 2000 నుంచి 3000 చేయాలంటేనే వాళ్ళకి 4 సంవత్సరాల కాలం పట్టింది. అంటే ప్రజలను మోసం చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళకి దాని గురించి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్ ని 4000, 5000, 6000, 10,000, 15,000 చొప్పున అర్హత ఉన్న వాళ్ళని బట్టి వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ లో చెప్పిన విధంగా వాళ్ళందరికీ రాగానే అందించడం. గత ప్రభుత్వంలో చూస్తే వాళ్ళు ఒక విధ్వంసకర వాతావరణంతో అంటే ప్రజావేదికను కూల్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రారంభించడం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సంక్షేమాన్ని అంటే పెన్షన్ అందిస్తూ ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనని ముందుకు సాగించడం. అంటే వాళ్ళకి మాకు ఉన్న తేడా అది. అలాగే మనకి తల్లికి వందనం ద్వారా ఆ రోజున కుటుంబంలో ఒకరికి ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అందేటట్టు చేయటం. అలాగే అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు కూడా ఈ రోజున 20,000 అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో చూస్తే 15,000 అందించడం. అలాగే ఏది చెప్పారో ఆ కార్యక్రమాలని వాళ్ళు చేయకుండా ఒక బటన్ నొక్కే వాళ్ళు అభివృద్ధి అనుకున్నారు. అలాగే వాళ్ళది ఒకటే రంగులు మార్చి పేర్లు మార్చి అదే అభివృద్ధి అనుకున్నారు. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం బిల్డింగులు నిర్మిస్తుంది, అన్నిటిని రోడ్లు నిర్మిస్తున్నాం, కాలువల్ని ఊడికలు తీస్తున్నాం. అలాగే అనేక కార్యక్రమాలు రైతులకి రోడ్లు కూడా కొంత రోడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి సుపరిపాలన కూడా అందరికీ కూడా అందిస్తున్నాం. ఈ రోజున ప్రజలందరూ కూడా మేము అక్కడికి వెళ్తా ఉంటే ప్రజలు మాకు స్వాగతం పలుకుతూ వాళ్ళకున్న అంటే మీరు ఇంకా చేశారు ఇంకా చేయాలి అంటే వాళ్ళు ఒక విధ్వంసాన్ని చీకటిని మిగిల్చి వెళ్ళిపోతే ఒక అప్పుల పాలు చేసి వెళ్ళిపోతే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వాటిలన్నిటిని ఛేదించుకుంటూ ఒక లక్ష్యంతో ఒక నమ్మకంతో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తూ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.